హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో స్ట్రీట్ సైడు టిఫిన్ బండ్ల మీద ప్రిపేర్ చేసే స్పాట్ ఇడ్లీ ఒరిజినల్ సీక్రెట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. ఎప్పుడు తినే ఇడ్లీ బోర్ కొడితే ఒకసారి ఈ విధంగా క్రిస్పీగా టేస్టీగా ఉండే స్పాట్ ఇడ్లీని ట్రై చేసి చూడండి. తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళు అందరూ కూడా ఇష్టంగా తింటారు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టిఫిన్ బండ్ల మీద ప్రిపేర్ చేసే స్పాట్ ఇడ్లీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ స్పాట్ ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం గన్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ గన్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని అందులోకి అరకప్పు మినపగుళ్ళని వేసుకోండి. నేను ఇక్కడ మినపగుళ్ళని వేసుకున్నాను కదా, మీరు కావాలంటే బద్ద మినపప్పునైనా సరే వేసుకోవచ్చు. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో దగ్గరే ఉండి కలుపుకుంటూ ఇవి లైట్గా రంగు మారి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం సున్నుండలకు ఫ్రై చేసుకుంటాం కదా, ఆ విధంగా మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మీరు వీటిని ఎంత చక్కగా దగ్గర ఉండి ఫ్రై చేసుకుంటారో మీకు ఇడ్లీ పొడి అనేది అంత టేస్టీగా కుదురుతుంది అనమాట. అలాగని వీటిని హై ఫ్లేమ్లో త్వరగా ఫ్రై చేసుకోవద్దు. ఇవి పైన మాడని అంటే మనకి ఇడ్లీ పొడి టేస్ట్ అంతా కూడా పాడైపోతుంది అనమాట. కాబట్టి వీలైనంత వరకు దగ్గరే ఉండి లో ఫ్లేమ్లోనే వీటిని చక్కగా ఫ్రై చేసుకోండి. వీటిని ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుంది ఇడ్లీ పొడి టేస్ట్ అంతా కూడా. సో ఇక్కడ నేను మీకు మినపగుళ్ళు ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? మనకి ఇవి చక్కగా ఇలా రంగు మారుతూ మంచి సువాసన వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ టైంలో వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి ఒక పావు కప్పు వరకు పచ్చిశనగపప్పుని వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో మాత్రమే కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి సగం పైన ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు మిరియాలు, అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్రని కూడా వేసుకొని వీటిని కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. పచ్చిశనగపప్పు కొద్దిగా వేగిన తర్వాత మాత్రమే ఇలా మిరియాలు అండ్ జీలకర్రని వేసుకోండి. ముందుగానే వేసేసుకున్నారంటే ఈ జీలకర్ర అనేది మాడిపోతుంది అనమాట. అందుకని ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా వేసుకొని మళ్ళీ అన్నింటిని కలుపుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇవి కూడా ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక మినపప్పును ఫ్రై చేసుకొని వేసుకున్నాం కదా, అదే ప్లేట్లోకి వేసుకోండి. ఇవి కూడా పూర్తిగా చల్లారాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి పావు కప్పు నువ్వుల్ని వేసుకోండి. తెల్ల నువ్వులు వేసుకుంటే మనకి ఈ ఇడ్లీ పొడి టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని కూడా కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ నువ్వులు కూడా చక్కగా వేగితే మంచి సువాసన వస్తాయన్నమాట. ఈ టైంలో ఇందులోకి జస్ట్ 1 పావు టీ స్పూన్ అంతా ఇంగువాని కూడా వేసుకొని ఒకసారి జస్ట్ అలా కలిపేసుకొని ఈ నువ్వులను కూడా సేమ్ అదే ప్లేట్లోకి వేసుకొని అన్నింటిని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి ఒక 7-8 వరకు గుంటూరు ఎండుమిర్చిని ఇలా 2-3 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే మనకి ఈ ఇడ్లీ పొడి అనేది మంచి రంగులో రావడం కోసం ఒక 2-3 వరకు కాశ్మీరీ మిర్చీలను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ కాశ్మీరీ మిర్చి లేకపోతే మీరు తినే కారానికి తగ్గట్టుగా గుంటూరు మిర్చినే వేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను ఈ ఇడ్లీ పొడి అనేది మంచి రంగులో రావడం కోసం ఇలా కాశ్మీరీ మిర్చిని వేసుకున్నాను. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ ఫ్రై చేసుకోవడం కోసం జస్ట్ 1 టీ స్పూన్ అంతా నూనెని వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లోనే కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఎండుమిర్చి అనేది ఇలా రంగు మారేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. మనకి ఎండుమిర్చి అనేది పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న పప్పులు కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మూత పెట్టేసి దీన్ని కొంచెం కోర్సుగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీని మధ్యలో ఆన్ ఆఫ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి, లేకపోతే మనకి ఇది ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట, పొడిలాగా రాదు. ఇందులో మనం నువ్వుల్ని వేసుకున్నాం కాబట్టి మీరు కంటిన్యూగా గ్రైండ్ చేసుకున్నారంటే ఇది ముద్దలాగా అయిపోతుంది.
సో ఇలా చక్కగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక ప్యాన్లోకి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. మనకి ఈ 2 నిమిషాల పాటు వదిలేసామంటే ఇది చక్కగా పొడి పొడిగా వస్తుందన్నమాట. సో మనకి గన్ పౌడర్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వెంటనే స్పాట్ ఇడ్లీని ప్రిపేర్ చేసేసుకుందాము. ఈ స్పాట్ ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ఐరన్ తవ్వ పెట్టుకొని వేడి చేసుకోండి. ఈ ఐరన్ తవ్వాని నేను ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నాను. మీలో ఎవరికైనా కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో తవ్వ వేడైన తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల దాకా బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా ఒక 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ టమోటాని కూడా గింజలు తీసేసి టమాటో మాత్రమే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న గన్ పౌడర్ని 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే బాగా సన్నగా తరిగిన 2-3 పచ్చిమిర్చీల ముక్కలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా బటర్ని వేసుకోండి. ఇలా బటర్ని మాత్రమే వేసుకోవాలి. స్పాట్ ఇడ్లీ కోసం నూనె వేసుకోకూడదు. బటర్ వేసుకుంటేనే మీకు ఒరిజినల్ టేస్ట్ వస్తుందన్నమాట. సో బటర్ కూడా వేసుకున్న తర్వాత వీటన్నింటిని కూడా గరిటతో ఇలా బాగా కలుపుకుంటూ జస్ట్ ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి, సరిపోతుంది. మంటని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోండి. ఇవి ఏవి కూడా క్రిస్పీగా అవ్వకూడదు, జస్ట్ కొంచెం మనకి మెత్తపడితే సరిపోతుంది అనమాట. సో ఒక 2 నిమిషాలకి మనకి ఇవి చక్కగా ఈ బటర్లో వేగి ఈ విధంగా అవుతాయి అనమాట. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం వేయించుకున్న ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా ఈ విధంగా 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. నేను ఈరోజు 4 స్పాట్ ఇడ్లీని ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఈ విధంగా 4 పార్టులుగా డివైడ్ చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ పెద్దవి 3 స్పాట్ ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈ మిశ్రమాన్ని 3 పార్టులుగా డివైడ్ చేసుకోండి. సో ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత దీని మీద మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీ పిండిని వేసుకోవాలి. ఇడ్లీ పిండి దీనికంటూ స్పెషల్గా ఏమీ ప్రిపేర్ చేయరు. మనం రెగ్యులర్గా ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఆ ఇడ్లీ పిండినే వేసుకుంటారు. మీలో ఎవరికైనా ఇక్కడ నేను యూజ్ చేసిన ఇడ్లీ పిండి రెసిపీ కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇలా ఇడ్లీ పిండిని వేసుకున్న తర్వాత దీని మీద మళ్ళీ సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గన్ పౌడర్ని కూడా కొద్దిగా వేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఈ స్పాట్ ఇడ్లీని చక్కగా ఉడికించుకోండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టేశారంటే కింద ఉన్న ఉల్లిపాయ అంతా కూడా మాడిపోతుంది అనమాట. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ స్పాట్ ఇడ్లీని ఉడికించుకోండి. సో ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూడండి. మనకి పైన పచ్చిదనం తగ్గి ఇడ్లీ ఈ విధంగా చక్కగా స్టీమ్ అయి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ విధంగా స్పాట్ ఇడ్లీని సపరేట్ చేసుకొని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా చక్కగా ఈ స్పాట్ ఇడ్లీని కాల్చుకోండి. రెండో వైపుకి తిప్పినప్పుడు మళ్ళీ మూత పెట్టకూడదు. మూత పెట్టారంటే ఇడ్లీ మనకి మెత్తగా వస్తాయి అన్నమాట, క్రిస్పీగా రావు. సో రెండో వైపుకి తిప్పుకున్న తర్వాత మళ్ళీ దీని మీద కొద్దిగా బటర్ని కూడా వేసుకొని రెండు వైపులు కూడా చక్కగా ఈ విధంగా ఇడ్లీ కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. చూసారా ఎంత చక్కగా వచ్చాయో స్పాట్ ఇడ్లీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు రెగ్యులర్గా తినే ఇడ్లీకి బదులు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. కొంచెం ఇడ్లీ పిండి మిగిలినా కూడా చక్కగా మనం టేస్టీగా ఇడ్లీ పిండితో ఈ విధంగా స్పాట్ ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న స్పాట్ ఇడ్లీని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ కొబ్బరి పల్లి చట్నీతో సర్వ్ చేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇక నేను మీకు ఒక స్పాట్ ఇడ్లీని చూపిస్తున్నాను చూసారా, పైన క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ హోటల్ సీక్రెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.